హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన పొట్టి కిచెన్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకునే ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీటిని చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి పిల్లలకైనా ఎప్పుడైనా సరే తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేస్తూ ఉండలేము కదండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. దీంట్లో చిటికేడు సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో వేడివేడిగా ఉన్న 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. వేడివేడి నెయ్యి తీసుకుంటే చాలా బాగుంటుంది. సో పిండి క్వాంటిటీ అనేది మనకి పర్ఫెక్ట్గా నెయ్యికి పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. పిండి ముద్దని ఒకసారి ఇలా చేసి చూసినట్లయితే మనకి పొడి పిండి ఇలా ముద్దలా వచ్చేసేయాలి. అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే. సో ఈ పిండి క్వాంటిటీ ఇలా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని తీసుకోవాలి. మనకి నెయ్యిలో యాడ్ చేసాం కదండి పిండిని, అందుకోసం అనేసి వాటర్ ఎక్కువ తీసుకోదు. అందుకోసం చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండి ముద్దని ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేసి తీసుకున్నాక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని దీంట్లో నుంచి హాఫ్ వరకు పిండి ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ మనం దీన్ని చపాతీలా ఒత్తుకొని తీసుకోవాలి. ఇలా చపాతీ కొలను తీసుకొని మనం ఈవెన్గా దీన్ని నేరి పలసగా కాకుండా నేరి లావుగా కాకుండా మనకి మీడియం సైజులో చపాతీ ఉండేటట్టుగా ఒత్తుకొని తీసుకోవాలి. కొంచెం మందంగానే తీసుకోవాలి ఫ్రెండ్స్ స్వీట్కి. సో ఇలా ఒత్తుకొని తీసుకున్నాక మనకి చూడండి, నేనైతే ఈ సైజులో ఒత్తుకొని తీసుకున్నాను. మీరు కూడా సేమ్ వీడియో క్లిప్లో చూస్తున్నట్లు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. దీనికి లాస్ట్కు ఉన్న ఈవెంట్స్ అంతా కట్ చేసి తీసేసుకోవాలి. మనం సమానంగా దీనికి చుట్టూ పక్కన ఉన్న పిండిని కట్ చేసి సమానంగా కట్ చేసి తీసుకోవాలి. సో నేనైతే ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి తీసుకున్న చపాతీని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కొంచెం సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. షేప్ అనేది మీకు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి ఇలా చిన్న చిన్నవి అయితే ఇష్టపడతారనేసి ఇలా కట్ చేస్తున్నాను. సో వీటిని కట్ చేసిన వీటిని ఒకటొకటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లో మనం చుట్టూ అనేది కట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము. చపాతీ అనేది ఇలా ఒత్తేసుకున్నాక మనం ఫింగర్తో ఇలా చుట్టూ సమానంగా చేసుకొని చుట్టూ పిండి అనేది కట్ చేయకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే కట్ చేసి చేయాలన్నా మనకి చిరాకు వస్తుంది కదా, అలా కాకుండా ఏళ్ళతో ఇలా ఫ్రెష్ చేసుకుండా మనం చుట్టూ సమానంగా చేసుకొని ఇలా కట్ చేసుకున్నట్లయితే మనం ఫస్ట్ కట్ చేసిన దానికంటే ఇది చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లో కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద డీకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి ఒకటొకటిగా యాడ్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా ఒకటికొకటి అతుక్కోపోకుండా ఒకటొకటి యాడ్ చేసుకోవడం వలన మనం తీసేటప్పుడు ఫ్రీగా వచ్చేస్తుందండి అతుక్కోకుండా. సో వీటిని కంప్లీట్గా ఇలా యాడ్ చేసుకొని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా మరొక గంటతో ఇలా కంప్లీట్గా తీసేసి ఇలా యాడ్ చేసి ఇలా కంప్లీట్గా తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు పిండి తీసుకున్న కప్తోనే యాడ్ చేయాలంటే 1 కప్ పిండికి హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకోండి. స్వీట్నెస్ అనేది ఎక్కువ కావాలంటే 1 కప్ పిండికి 1 కప్ షుగర్ని కూడా తీసుకోవచ్చు. దీంట్లో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ మనం తీగ పాకం రావాలి కదా, అందుకోసం 1 కప్కి 1 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఇలా ఒత్తి చూస్తే మనకి తీగ పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. మీరు 1కి 2-3 టైమ్స్ చూసుకోండి. మనకి పర్ఫెక్ట్గా చూడండి ఇలా తీగ పాకం వచ్చాకే స్వీట్ అనేది యాడ్ చేసుకోండి.
సో చేతితో ఇలా చూస్తే మనకి ఇలా తీగ పాకం అనేది రావాలి. సో ఇలా కంప్లీట్గా వచ్చాక దీన్ని ఇలా కలుపుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి. నేనైతే తర్వాత యాడ్ చేద్దామనేసి యాడ్ చేయలేదు. మీరు కావాలంటే ముందుగానే యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న వీటిని అన్నిటినీ దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం షుగర్ పాకం అనేది దీనికి పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక నేనైతే ఇలాచీ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే నేను అప్పుడే చెప్పాను కదా, షుగర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు పాకంలో. ఇలా 2-3 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే చూడండి, మనకి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గంటెతో ఇలా కలుపుకున్నట్లయితే ఒకటికొకటి అతుక్కోపోకుండా చాలా ఫ్రీగా వచ్చేస్తాయండి. పూర్తిగా చల్లారిపోయాక గట్టిపడి మనకి సరిగా రావు. ఇలా కొంచెం చల్లారిపోయాక ఇలా ఒకటొకటిగా తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని కంప్లీట్గా ఇలా ఒకటొకటిగా విడగొట్టి తీసుకోవాలి. చాలా సింపుల్గా మనకి 1 మంత్ పాటు స్టోర్ ఉండే స్వీట్ రెసిపీని చూసేసాం కదా ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో ఒకసారి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.